కొంచెం బాతీవే, హీరోయిన్ లా కనపడాలి. షిట్, ఇది రికార్డ్ చేయాల్సింది. 1,000,000 వ్యూస్ పక్కా. బృందా బృందా బృందా, లేవే, తెల్లారింది. 5 minutes. అబ్బా లేవే, పోమా లే. అమ్మా చెప్తా ఉండు నీ పని. అమ్మా ఏం చేస్తుంది ఇది? అమ్మా, నీకంటే హాస్టల్ వాడనే బెటరే. ఒకసారి లేపుతుంది, కానీ నువ్వు నిమిషానికి 10 సార్లు లేపుతున్నావు. నేనెక్కడ లేపానే? 5 minutes అన్నావు. 15 minutes అయినా నేను లేపానా? అమ్మా, నువ్వు డైరెక్ట్ గా లేపావు. అదేదో యూట్యూబ్ వీడియో యాడ్ లాగా నిమిషానికి ఒకసారి టీవీ సౌండ్, గ్రైండర్ సౌండ్, ఫ్యాన్ ఆఫ్ చేస్తావు. ఎందుకు లేపావు? అది కాదే, బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటాయని భక్తి ఛానల్లో చెప్పారు, అందుకే వచ్చి లేపాను. ఈ టైంలో లేస్తే బుర్రకెక్కే చదువు కాదు, నిద్ర. ఇగో నేను వెళ్ళి పడుకుంటున్నా, సౌండ్ వచ్చిందో. మనం పక్కింటి దగ్గర 1000 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నావు కదా, డాడీకి ఏమో 2000 అని చెప్పావు. అది డాడీతో చెప్పేస్తా, చూసుకో. ఇలాంటివన్నీ బాగా గుర్తుంటాయి, చదువు మాత్రం గుర్తుండదు. వినపడుతుంది. ఆ అమ్మా అబ్బా అమ్మా. బృందా బృందా, అమ్మో అయ్యో, ఏమైందే? అనవసరంగా లేపాను, పడుకోమన్నా బాగుంది. బృందా, అమ్మా ఏడవద్దే, నేను బతికే ఉన్నాను, నాకేం కాలేదమ్మా. ఏడవద్దే ప్లీజ్. ఇదో నాకు తగ్గిపోయింది. అబ్బా నాకు తగ్గిపోయింది. నేను బానే ఉన్నానమ్మా. అమ్మా నాకేం కాలేదే, ఏడవద్దే. అమ్మా 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 ప్లీజ్, నాకేం కాలేదు, నేను బానే ఉన్నానమ్మా. అమ్మా బృందా బృందా, లేరా? మా 5 minutes మా ప్లీజ్. లేరా? పోమ్మా. సరే. అమ్మా యా బేబీ? నాకు డౌట్. వాట్ బేబీ? రోజు పొద్దు నేను లేచి కాలేజ్కి వెళ్ళిపోతా కదా రెడీ అయ్యి, అప్పటికి నువ్వు లేయ్యవు. ఈ రోజండి పొద్దున లేచావు. ఏదైనా పూజ ఉందా? ప్రసాదాలు చేస్తున్నావా? నో. హా, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం కదా, సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసావు కదా. నో బేబీ. ఇది కూడా కాదా? హా, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుకోవడానికి లేపావు కదా. ఏంటి, నీకు ఎగ్జామ్ ఉందా? ఆల్ ది బెస్ట్ బేబీ. నా బంగారు తల్లి, నువ్వు బాగా రాస్తావు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా కూతురు కాబట్టి. మరి ఎందుకమ్మా పొద్దున్న లేపావు? రీల్స్ చేద్దామని. అమ్మా పొద్దున 5ంటికి రీల్స్ ఏంటే? ఈ మధ్య నా ఇన్స్టాగ్రామ్ లో రీచ్ పడిపోయిందే. ఇది గోల్డెన్ అవర్, చక్కగా ఈ టైంలో చేస్తే రీచ్ బాగా పెరుగుతుందని. నేను హెల్ప్ చేస్తాలేపా. థ్యాంక్ యూ రా నా బంగారు తల్లి. దా అమ్మ స్టార్ట్ చేస్తున్నా. కొంచెం బాతీవే, హీరోయిన్ లా కనపడాలి. షిట్, ఇది రికార్డ్ చేయాల్సింది. 1,000,000 వ్యూస్ పక్కా. సర్లే లే. బృందా బృందా, చెప్పమ్మా. లంచ్ టైం అయిందిరా, ఇద్దరం కలిసి తిందాం. కాసేపు పెట్టు చేద్దాం. అబ్బా నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే. ఓకేరా? ఓకే ఫైనా. మళ్ళీ పిలుస్తుందా? ఇంకా పిలవట్లేదేంటి?
పాపం అమ్మ నేను తినలేదని అలాగే ఆకలితో కూర్చొని ఉందేమో. వెళ్దాం. అమ్మా ఆ? అమ్మా మరి నాకేది? నో అన్నావు. ఒకసారి నో అంటే ఓకే ఫైన్ అనడమేనా? మళ్ళీ అడగవా? ఐఎమ్ రెస్పెక్టింగ్ యువర్ ఒపీనియన్. అందులో తప్పే ఉంది. తప్పు నీది కాదే నాది. సర్లే నా కోసం ఏం చేసావు? నిన్న వండినవన్నీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. వెళ్ళి తీసుకొచ్చుకొని వేడి చేసుకొని తిను. నిన్నడదా ఏదో ఒకట్లే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అందంగా ఉన్నానా? నీకు ఆకలై తింటున్నావు అనుకుంటున్నావు కదా. పిచ్చిదానా, నిన్న నేను మేనిఫెస్ట్ చేయటం వల్ల నువ్వు తింటున్నావు. మేనిఫెస్టింగ్ వల్ల ఆకలేస్ కాదు. అమ్మాయి చూడు బాగుందిరా. అవును నీకు బాగుంటుంది. కుందరదన మందగమన మధుర వచన వావ్. ఈ సారీ చూడు ఇది ఇంకా బాగుంది. ఇందువదన కుందరదన కానీ మందగమన మధుర వచన వావ్. ఎవరే ఫోను? ఫ్రెండ్ అమ్మా. ఎవడా ఫ్రెండ్? నా ఆఫీస్ లో కొలీగు. కొలీగ్ అయితే సండే ఎందుకు చేశాడు? నాకేం తెలుసమ్మా, ఎత్తితేనే కదా తెలిసేది. మరి ఎత్తు. ఏంటే ఈ మధ్య మరీ సీక్రెట్స్ బాగా ఎక్కువైపోయాయి. నీకు కూడా డౌట్స్ బాగా ఎక్కువైపోయాయి. అయితే ఫోన్ ఎత్తు. హలో జై. హలో వృందా, అవునా? ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఒకసారి పంపించు. ఈవినింగ్ లో పంపిస్తాను. ఏంటమ్మా వినాలా? ఉండు చెప్పు జై. ఏం లేదు. నేను ఈవినింగ్ పంపుతాను. సరే. ఓకే. ఏం లేదు. విల్ యు కమ్ ఆన్ ఎ డేట్ విత్ మీ? అమ్మ పిలుస్తుంది. బాయ్. ఎక్కడికే? వాష్రూమ్ కమ్మా. నీకన్నీ చెప్పాలి. నాకు ఇంట్లో ప్రైవసీ ఉండదా? చిన్నప్పటి నుంచి మూతి ముక్కు ముడ్డి కడిగిందాన్ని నీకు నాకు ప్రైవసీ అంటే ఛీ, ఏం అర్థం చేసుకో. వీళ్ళు మారరు. హలో. హే భవి, ఏమేం తెలుసా? నన్ను జే డేట్ కడిగాడే. అవునా? ఏం చెప్పావే? ఏం చెప్తానే, అమ్మ పక్కనే ఉంది. కాల్ యూ లెటర్ అని చెప్పి కాల్ కట్ చేసేసాను. మరెందుకు లేట్? కాల్ చేస్తాను చెప్పు. ఎస్ చెప్పాలా? అంతే అంటావా? అంతే. సరేనే, థ్యాంక్ యూ. డోర్ క్లోజ్ లో ఉందిగా. హలో జే, అదే ఇందాక డేట్ కడిగావు కదా అది. బృందా ఏంటమ్మా? డోర్ లాకేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలే? హలో జే, అదే ఇందాక డేట్ కడిగావు కదా అది. బృందా ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? చెప్పమ్మా. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? ఫోన్ కాదు, సాంగ్స్ వింటున్నామ్మా. బృందా ఫోన్ చేస్తున్నారు చూడనా? నా ఫ్రెండ్లే అమ్మా. ఫ్రెండ్ అంటే అదే మా టీఎల్ ఏదో వర్క్ డిస్కషన్ కోసం కాల్ చేస్తున్నట్టున్నాడు. సండే వర్క్ అమ్మా డిస్కషన్. అమ్మ అంత లేదు, కావాలంటే నీ ముందే మాట్లాడతా. ఇక్కడ ఎందుకురా, లోపలికెళ్ళి మాట్లాడు. మీ ఫ్రెండ్ అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడేమో. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానమ్మా. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. యు ఆర్ ద బెస్ట్ అమ్మా. ఎంజాయ్. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. పర్సనల్ అయితే చెప్పకురా. అలా ఏం లేదమ్మా. జే ఉన్నాడు కదా, తన డేట్ కి పిలిచాడు. వెళ్ళాలా లేదా? నిన్ను డేటుకు పిలవటమే ఎక్కువ. ఎగిరి గంతేసి వెళ్ళు. ఇది జోక్ కాదమ్మా, సీరియస్ గా చెప్తున్నా. నీకేమనిపిస్తుంది? నాకు ఒక సైడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఇంకో సైడ్ వద్దనిపిస్తుందమ్మా. నీకేదనిపిస్తే అది చేయరా. నీ వెనక నేనున్నాను. యూ కెన్ ఆల్వేస్ కమ్ టు మీ. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ.